మొన్నట్లా సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూసి తట్టుకోలేకపోయినరు కదా టీడీపీ లీడర్లు. అందుకే ఏం మాట్లాడాలనో అర్థం కాక గ్రాఫిక్స్ అని ఓ కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. సరే, రాజధాని పేరుతోని ఎవరు గ్రాఫిక్స్ చేసిండ్రో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మరి సిద్ధం సభకు అంతమంది వచ్చిండ్రు. అందులో ఓ 10వ వంతో 20వ వంతో రాకపోతే ఇజ్జత్ పోదా? అందుకే టీడీపీలు ఏం చేస్తున్నారో చూస్తే నవ్వుకుంటారు. చూసిండ్రా ఈ డ్రోన్ షాట్ ను? రోడ్డు మీద చాలా మందే ఉన్నట్టు అనిపిస్తున్నదిలే. ఇక ఇది చూసి అబ్బో, సిద్ధం సభ రేంజ్ లా కాకపోయినా టీడీపీ సభలకు కూడా మంది బాగానే వస్తున్నారు అనుకుంటే పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఇన్ని వాహనాలు ఎందుకు ఆగినాయో ఇక్కడ చూడుండ్రి. అర్థమైందా? ఇది పచ్చ జిమ్మిక్కు. రోడ్డు మీద పోయే వాహనాలను ఆపేతందుకు, ఈ వాహనాలన్నీ మా సభకొచ్చిన జనమే అని సూయించుకునేతందుకు ఇట్లా ఈ కథలు పడి రోడ్డుకు అడ్డంగా 2-3 వాహనాలను పెడుతున్నారు. ఇక ఓ వెహికల్ వెనక ఇంకో వెహికల్, దాని వెనక ఇంకోటి, ఇట్లా చాలా జమ అయ్యేటాలకు ఓ డ్రోన్ షాట్ తీసుకొని ఇక దాన్ని సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో చూయించుకుంటా తోపు తురుమని చెప్పుకుంటా సంకలు గుద్దుకుంటున్నారు. కానీ తీరా వీళ్ళ డ్రామా బయటపడేసరికి ఓరిని ఇవా వీళ్ళేశాలు అని తిట్టుకుంటున్నారు పబ్లిక్. అయినా లీడర్లు చెప్పే మాటలను నమ్మి వాళ్ళు మాకు పని చేస్తారు అనే ధైర్యం వచ్చి జనం సభలకు రావాలి గాని ఇట్లా రోడ్డు మీద పోయే వాహనాల్ని డ్రోన్ షాట్ల కోసం ఆపుతున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఇక్కడనే కనిపిస్తున్నది. మరి పాపం జనం లేరు కాబట్టి ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారు గాని ఎన్ని ట్రిక్కులు చేసినా ఏం లాభం పటు.